ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండను సైతం లెక్క చేయకుండా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని పార్టీల అగ్రనాయకులు జిల్లాలో పర్యటించడంతో పార్టీల నాయకులు కార్యకర్తల్లో జోష్ పెరిగింది. జిల్లాలో రాజకీయ వాతావరణం ఎలా ఉందో మా ప్రతినిధి చక్రధర్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. ఎన్నికల కురుక్షేత్రం దగ్గర పడుతోంది. మరొక 6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఓట్ల రూపంలో నిక్షిప్తం అయ్యే టైం వచ్చింది. మే 13వ తారీఖున రాష్ట్రానికి అటు కేంద్రానికి రెండింటికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు వాళ్ళ అభ్యర్థులు ఇప్పటికే 3-4 విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ వాడుకుంటున్నారు. అంటే ఆయా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఇప్పటికే వాళ్ళ సోషల్ మీడియాలో తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. అది కాకుండా కేంద్రంలో అంటే ఆయా పార్టీస్ దీంట్లో జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా ఆ అభ్యర్థులు కూడా గతంలో లేనట్టుగా అభ్యర్థులు కూడా వాళ్ళకంటూ కొంత సొంత సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ ఒక పార్లమెంటు సెగ్మెంట్లోనూ కూడా ఎన్నికల జోరు చాలా అంటే ఉధృతంగానే ఉందని చెప్పాలి. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు మీద ధీమాగా ఉన్నాయి. అందులో భాగంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. అమలాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పినిపే విశ్వరూప్ పోటీ చేస్తున్నారు. ఆయనకి చిరకాల ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం కూటమిలో భాగంగా తెలుగుదేశంకి ఇచ్చారు. ఐతాబత్తుల ఆనందరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 4-5 రోజుల క్రితం అభ్యర్థులు మాత్రమే వచ్చి ప్రచారం చేస్తుంటే ఆ ట్రెండ్ నుంచి వారి భార్య, పిల్లలు, అలాగే వాళ్ళ దగ్గర బంధువులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రచారానికి ఒక ఊపు వచ్చినట్టు అయింది. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతుంది, అమలాపురంలో ముఖ్యంగా. అలాగే గన్నవరం అక్కడ గిడ్డి సత్యనారాయణ జనసేన అభ్యర్థి, అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఆయన వైసీపీ అభ్యర్థి, ఆయన కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా అందరినీ కలుస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ అమలాపురం కానీ, గన్నవరం కానీ, రాజోలు కానీ, కొత్తపేట కానీ, మండపేట కానీ, రామచంద్రపురం కానీ, అటు ముమ్మిడివరం కానీ అక్కడ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలతోటి ఈ అభ్యర్థులు సమావేశాలు పెడుతున్నారు. అది చాలా కీలకమైనది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయాలు చాలా కీలకంగా మారడానికి కారణం కుల రాజకీయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ కులం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఆ కులం నుంచి వచ్చే ఓట్లన్నీ ఈ రాజకీయాలు మిగతా చోట్ల ఎక్కువగా కనిపించవు, కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం బాగా ఎక్కువగా కనిపిస్తాయి. ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే ఇద్దరు అభ్యర్థులు, అటు తెలుగుదేశం అభ్యర్థి కావచ్చు, ఇటు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు. సెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన ఆ ఇద్దరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ తరఫున పోటీ చేస్తుంటే, తెలుగుదేశం నుంచి వాసంశెట్టి సుభాష్ ఆయన పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. దీంతో అక్కడ ఉన్న ఇతర సామాజిక వర్గాల వాళ్ళు ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరిని తమ అభ్యర్థిగా, తమ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు అనేది ఆ నియోజకవర్గం అంటే రామచంద్రపురం నియోజకవర్గం మేరకు చాలా కీలకంగా మారింది. ఇక మండపేటలో వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పోటీ చేస్తుంది అనుకున్నారు, కానీ జనసేన కాకుండా అక్కడ తెలుగుదేశంకి ఇచ్చారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆయన పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ మధ్య అటు ప్రచారంలోనూ పోటీ తీవ్రంగా ఉంది, ఇటు కుల రాజకీయాలు వాటికి సంబంధించి కూడా తీవ్రంగా ఉంది. అక్కడ తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, వేగుల జోగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ మండపేటలో ఆ 2 కులాల ప్రభావం అభ్యర్థుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ గెలిపోవటములని ఆ కులాలు నిర్ణయిస్తాయి. ఇది రామచంద్రపురం పరిస్థితి. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.